నమస్తే ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. నేను సుధా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. త్వరలో గ్రీన్ హైడ్రోజన్ ను ఏపీ నుంచే ప్రారంభిస్తాం. నేషనల్ కాన్క్లేవ్ ఆన్ డీప్ టెక్ ఇన్నోవేషన్ సెమినార్ లో సీఎం చంద్రబాబు వెల్లడి. విశాఖ వేదికగా జాతీయ స్థాయి ఆర్టీసీ ఉద్యోగుల స్పోర్ట్స్ మీట్ ప్రారంభం. లాంఛనంగా ప్రారంభించిన ఆర్టీసీ చైర్మన్ నారాయణ, డీజీపీ ద్వారకా తిరుమలరావు. దేశానికి దిశానిర్దేశం చేసిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఎల్ఐసి సెంటర్లో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన మంత్రి సత్యకుమార్. తిరుచానూరు పద్మావతి అమ్మవారికి తిరుమల శ్రీవారి సారే. 1,11,00,000 విలువైన బంగారు ఆభరణాలతో అలంకరణ. విశాఖ భవిష్యత్ నాలెడ్జ్ హబ్ తోనే సాధ్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. విశాఖ వేదికగా జరిగిన నేషనల్ కాన్క్లేవ్ ఆన్ డీప్ టెక్ ఇన్నోవేషన్ సదస్సులో ఆయన కీలక ఉపన్యాసం చేశారు. అధిక జనాభా మన ఆస్తి అని చంద్రబాబు చెప్పారు. విశాఖ బీచ్ రోడ్లోని నోవోటెల్లో నేషనల్ కాన్క్లేవ్ ఆన్ డీప్ టెక్ ఇన్నోవేషన్ సదస్సు పెద్ద ఎత్తున నిర్వహించారు. గ్లోబల్ ఫోరం ఫర్ సస్టైనబుల్ ట్రాన్స్ఫర్మేషన్ నేతృత్వంలో జరిగిన ఈ సదస్సుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరై సదస్సును ప్రారంభించారు. షేపింగ్ ది నెక్స్ట్ ఎరా ఆఫ్ గవర్నెన్స్ అనే కాన్సెప్ట్తో ఈ సదస్సు ఏర్పాటు చేశారు. వివిధ అంశాలపై 5 సెషన్స్గా ఈ సదస్సు నిర్వహిస్తున్నారు. టెక్నాలజీ, కొత్త ఆవిష్కరణలతో మెరుగైన పాలన అందించడం, ప్రజల తలసరి ఆదాయం పెంచడం వంటి అంశాలు ఈ సదస్సు ప్రధాన అజెండాగా సాగింది. విశాఖ డీప్ టెక్ సదస్సులో స్వర్ణాంధ్ర ట్రాన్స్ఫర్మేషన్ ఇండియా 2, వికసిత్ భారత్, ఏఏ ఫర్ ఎవ్రీవన్ అనే 2 పుస్తకాలను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవిష్కరించారు. ఆంధ్రప్రదేశ్ను నాలెడ్జ్ హబ్గా చేయడానికి అందరూ అడుగులు కలపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. 15% జీడీపీ పెరగాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని చెప్పారు. దేశ జీడీపీ 8% ఉంటే ఆంధ్రప్రదేశ్ 8.7% అభివృద్ధి ఉందని చంద్రబాబు అన్నారు. ఒకప్పుడు అధిక జనాభా వల్ల నష్టాలుంటాయని భావించామని, కానీ ఇప్పుడు అదే మన ఆస్తి అని చంద్రబాబు చెప్పారు. ప్రపంచంలోని అన్ని దేశాలు జనాభా తక్కువ సమస్యను ఎదుర్కొంటున్నాయని వెల్లడించారు. ప్రతి 4 ఐటీ నిపుణుల్లో ఒకరు మన భారతీయులు ఉన్నారని వెల్లడించారు. 4P నినాదంతో ముందుకెళ్తున్నామని తెలిపారు. 1000 కిలోమీటర్ల సముద్ర తీరం ఏపీకి ఉందని, లాజిస్టిక్ కార్గో కేవలం 14% ఉందన్నారు. త్వరలో గ్రీన్ హైడ్రోజన్ కూడా మన రాష్ట్రం నుండే ప్రారంభిస్తున్నట్టు సీఎం ప్రకటించారు. Now everything pesticides, how to spray with precision, and also fertilizer, chemical fertilizer also how to spray through drone. Even natural farming, what are all the pesticides, pest how to control. Even fertilizers in natural farming, how to spray with drone. All these things we can work in a big way. Ultimately, agriculture is one sector. We have to reform, we have to revolutionize. If you can come with proper use cases, we want to adopt all these cases. Physical working also. Either GCCs, co-working space, work from home, workstations creation. There we want to give more and more incentives to create employment apart from industrialization and services, and also tourism in a big way. Then ultimately skilling, upskilling, it is a continuous process on human resource development. We wanted to bring all education institutions globally or nationally, which are all predominant. Visakhapatnam will be the future city for knowledge economy. It will be a hub. We want to make it. This is one of the best cities in all aspects. This is where, and also first state in the country, we are enumerating skill census. If we do skill census, every person, what are all the skills required for local activity, national activity or global activity, we can build them. Ultimately, not working hard, how to work smart. This is very, very important. This is where we are thinking. Even I am giving more incentives for those who are promoting more skills in Andhra Pradesh,
and also high-skilled resources how to build. We are working in that direction. Water needs, that is going to happen now. So first policy, zero poverty, and also P4. As on today, 1991 economic reforms, you can compare very clearly pre-economic reforms, post-economic reforms. And stable government is there, much more advantage. This is where public-private partnership, all roads, telecommunication, power, everything, colleges, everything has come under PPP model. Now we are adding one more P, that is people. Public, people, private partnership. That is 3 Ps, this is 4 Ps, where high net worth individuals has to handhold. ఈ సదస్సులో మంత్రి అనగాని సత్యప్రసాద్, చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్, వివిధ టెక్ కంపెనీల అధినేతలు పాల్గొన్నారు. విశాఖ వేదికగా అఖిల భారత ప్రజా రవాణా సంస్థల క్రీడా పోటీలు ప్రారంభమయ్యాయి. ఏపీఎస్ఆర్టీసీ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు కైలాసగిరి సమీపంలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో ప్రారంభమయ్యాయి. జాతీయ స్థాయి క్రీడా పోటీలను ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ ప్రారంభించారు. 10 రాష్ట్రాలకు చెందిన 19 ఆర్టీసీ సంస్థల ఉద్యోగులు మొత్తం 456 మంది హాజరయ్యారు. క్రీడా పోటీలు ప్రారంభం సందర్భంగా మార్చ్ ఫస్ట్ నిర్వహించి గౌరవ వందనం సమర్పించారు. ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు గౌరవ అతిథిగా హాజరయ్యారు. జాతీయ స్థాయి పోటీలను ఆర్టీసీ అధికారులు సమర్థవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. షార్ట్ పుట్, డిస్కస్ త్రో, లాంగ్ జంప్, అథ్లెటిక్ వంటి వివిధ కేటగిరీల్లో ఉద్యోగులకు పోటీలు నిర్వహించారు. Now I would like to request Ms. Bunna Garu. అంబేద్కర్ ఆశయ సాధనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ అన్నారు. బీజేపీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఎల్ఐసి సెంటర్లోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. కేవలం ఒకే కుటుంబం దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిందని ప్రచారం చేసుకుంటున్న నేపథ్యంలో అంబేద్కర్ లాంటి మహనీయుడు రాజ్యాంగం ద్వారా దేశానికి దిశానిర్దేశం చేశారని చెప్పారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు మాధవ్, సుహాసిని, ఆనంద్, పరశురామరాజు తదితరులు పాల్గొన్నారు. న్యాయవేత్త, ఈ దేశ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా వారి స్మృతికి ఘనమైన నివాళులర్పిస్తున్నాను. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ జాతి గర్వించదగ్గ బిడ్డ. ప్రపంచంలోనే ఒక అద్భుతమైన రాజ్యాంగాన్ని అందించి ఇవాళ భారతదేశంలో అతిపెద్ద ప్రజాస్వామ్యమైన భారతదేశంలో ప్రజాస్వామ్యం పరిడవిల్లడానికి ఆ రాజ్యాంగ స్ఫూర్తికి లోబడి స్వాతంత్రానంతరం 75 సంవత్సరాలుగా ఒక అద్భుతమైన పాలన అందడానికి ప్రధాన కారణం. సాధారణంగా ఇట్లాంటి మహనీయుల జన్మదినాన్ని లేదా వర్ధంతిని ఆనాడు వారిని స్మరించుకోవడం, వారి విగ్రహాలకి పూలమాల అర్పించడం ఈ దేశంలో రివాజుగా ఉంది. కేవలం ఒక కుటుంబం మాత్రమే ఈ దేశానికి స్వాతంత్రం అందడంలో కానీ లేదా ఈ దేశ అభివృద్ధిలో కానీ తామే ప్రధాన భూమిక వహించాం. ఇతరులు ఎవరికి దీంట్లో భాగస్వామ్యం లేదని ప్రచారం. ప్రజల్లో ఆధ్యాత్మిక చింతన కరోనా తర్వాత మరింతగా పెరిగిందని కార్మిక శాఖ మంత్రి సుభాష్ తెలిపారు.
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. తిరుమలలో లడ్డూ నాణ్యత పెరిగిందని, అక్కడ పెట్టిన ఫిర్యాదుల విభాగంలో భక్తులు కూడా పాజిటివ్ గానే ఉన్నారని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు తిరుమలలో భక్తులకు అందించే సౌకర్యాల పట్ల బాధ్యత పెరిగిందని వెల్లడించారు. ఇప్పుడు అదృష్టంగానే భావిస్తాం. ఏ పదవుల్లో ఉన్నా సరే అందరూ సమానమనే భావన ఈ మధ్యకాలంలో కనిపిస్తూ ఉంది. అలాగే కంప్లైంట్ బుక్ అనేది అక్కడ ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాం. అక్కడ గత కంప్లైంట్ బుక్లో గత రివ్యూలు చూస్తే అందరూ కూడా పాజిటివ్ రెస్పాన్సే ఉంది. ప్రసాదం మనందరికీ తెలుసు, ప్రసాదం యొక్క నాణ్యత బాగా పెరిగింది. అలాగే ఈ మధ్యకాలంలో కూడా భక్తి భావాలు విపరీతంగా పెరిగాయి. ఏదేమైనప్పటికీ ఈ కరోనా తర్వాత ప్రాణం విలువ, మనిషి విలువ, అలాగే ఈ ముట్టుకుంటే చనిపోయే రోజు వస్తుందని జనాలు గ్రహించిన తర్వాత భక్తి భావాలు కూడా బాగా పెరిగాయని మాత్రం మనం చెప్పొచ్చు. అలాగే చాలా పరిశుభ్రంగా ఈ యొక్క ప్రసాదాలలో నాణ్యత పెంచమని నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం ఇక్కడే కాదు, ప్రతి ఆలయాల్లో కూడా ప్రసాదాల యొక్క నాణ్యత పెరిగాయి, భక్తి భావాలు కూడా పెరిగాయి. తిరుచానూరు పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీవారి సారెను తిరుమల నుంచి తిరుపతిలోని అలిపిరి పాదాల మండపం వద్దకు తీసుకువచ్చారు. ఈ సారెకు ప్రత్యేక పూజలు చేసి అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి జేఈఓ బ్రహ్మంకు అందజేశారు. పంచమ తీర్థం ఉత్సవాన్ని పురస్కరించుకుని శ్రీవారి ఆలయం నుంచి సారెను ప్రతి ఏటా తీసుకురావడం ఆనవాయితీగా వస్తుంది. ప్యాండన్ కిరీటం, లక్ష్మీ పథకం, డైమండ్ నెక్లెస్, వజ్రాల గాజులు, వజ్రాలు పొదిగిన కమ్మలను, దాదాపు కేజీలకు పైగా 1,11,00,000 విలువైన నగలను అమ్మవారికి సమర్పించారు. బహూకరించడం జరుగుతూ ఉంటుంది. అమ్మవారి నగలు పద్మావతి అమ్మవారు అవతరించిన పంచమ తిథిని పురస్కరించుకుని కార్తీక బ్రహ్మోత్సవాల్లో చివరి రోజున చక్రస్నానం వైభవంగా నిర్వహించారు. కన్నుల విందుగా సిరుల తలకి స్నప్రణ తిరుమంజనం చేశారు. పద్మ పుష్కరంలో స్నానం ఆచరించిన భక్తులు ఆధ్యాత్మిక తన్మయత్వాన్ని పొందారు. అమ్మవారు పల్లకిలో 4 మాడవీధుల్లో విహరించి భక్తులను అనుగ్రహించారు. అమ్మవారి పంచమి తీర్థం సందర్భంగా వెంకటేశ్వర స్వామి వారు కానుకలు పంపారు. 1.11 కోట్లు విలువైన 3 కేజీల బరువు గల ఈ బంగారు వస్తువులను తిరుపతి పురవీధుల్లో ఊరేగింపుగా తీసుకొచ్చి అమ్మవారికి అలంకరించారు. చిన్నపిల్లల్లో జెనెటిక్ క్యాన్సర్ ను ముందుగా గుర్తింపు కోసం బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఆధ్వర్యంలో కేజీహెచ్ లో సమావేశాన్ని నిర్వహించారు. ఎంకాలజీ, పీడియాట్రిక్ విభాగాల వైద్యులతో జరిగిన ఈ సమావేశంలో కమిషన్ సభ్యులు గొండు సీతారాం వివరాలు సేకరించారు. చిన్నపిల్లల్లో పుట్టుకతో వచ్చే క్యాన్సర్ ను ముందుగా గుర్తించి దాని నివారణకు ప్రభుత్వానికి కమిషన్ తరపున నివేదిక అందజేస్తామని సీతారాం వెల్లడించారు. దీనిపై ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టే అవకాశం ఉందని తెలిపారు. ఈ సమావేశంలో డాక్టర్ శిల్ప తదితరులు పాల్గొన్నారు. అంటే మనం చేతుల ద్వారా నివారించగలిగే ఫ్యాక్టర్స్ అంటూ ఉండవు పీడియాట్రిక్ క్యాన్సర్స్ లో. దురదృష్టం
అదృష్టవశాత్తు వాళ్ళ జన్యుపరంలో ఏదో ఒక కారణం చేత మ్యూటేషన్ ఐదర్ బికాస్ ఫిజికల్ ఫ్యాక్టర్ రేడియేషన్ వల్ల కానీ కెమికల్ ద్వారా కానీ లేదా మదర్ బిడ్డ కడుపులో ఉన్నప్పుడు తల్లి తీసుకునే మెడిసిన్స్ కానీ డ్రగ్స్ కానీ లేకపోతే ఇవి ఏదో కారణం చేత పిల్లల్లో ఒక జన్యుపరమైన మనకి మార్పులు వచ్చి దాని వలన క్యాన్సర్స్ వస్తున్నాయి. సో అవి ప్రివెంట్ చేయడం అనేది అది మన చేతుల్లో ఉండవు. నెలలు పేషెంట్స్ కంటిన్యూస్గా మా దగ్గర ఉండిపోతారు. పిల్లలు కంటిన్యూస్గా నెలల తరబడి మా దగ్గర ఉండిపోవడం ట్రీట్మెంట్ వరకు మేము ఇస్తాము. కానీ దానివల్ల ఏం జరుగుతుంది అంటే ఆ పిల్లలతో పాటు వాళ్ళ పేరెంట్స్ కూడా మా దగ్గర ఉండాలి, మదర్ కానీ ఫాదర్ కానీ. వాళ్ళు నెలల తరబడి 3 నెలలు 4 నెలలు 6 నెలలు మేము ఉండిపోమంటే ఉండిపోవడానికి మొదటి నెల వరకు ఉంటారు. బట్ తర్వాత వచ్చేటప్పటికి ఇంకొక 2 పిల్లలు ఇంటి దగ్గర ఉన్నారమ్మా, లేకపోతే ఫాదర్ జాబ్, లేకపోతే వాళ్ళు ఇంటి దగ్గర ఏదైతే వర్క్ అది ఉన్నదో అదంతా కూడా ఆగిపోతుంది. సో పేరెంట్స్ కంటిన్యూస్గా నెలల తరబడి పిల్లల దగ్గర ఉండడం అనేది మెయిన్ ఇష్యూ అవుతుంది. సో పేరెంట్స్ కాకపోయినా కనీసం ఎవరో ఒక సపోర్ట్ వేరే దగ్గర బంధువు ఎవరైనా ఉండేటట్టు మనం ఏర్పాట్లు చేసుకోవడానికి మనకి కొంచెం సపోర్టివ్ ఆర్గనైజేషన్స్ కొన్ని ఆర్గనైజేషన్స్ కూడా ఉన్నాయి. ఒక రకమైనటువంటి నిర్భీత భావాలు కానీ ఇంకెందుకులంటే ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుంది, లేకపోతే పనులు పాటలు మానుకోవాలి అని చెప్పి ఏదైతే వాళ్ళు గ్రహించగలిగారో అది 100% కూడా ప్రభుత్వం దృష్టి కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది. కారణం ఏంటంటే ప్రతి గ్రామం నుంచి కూడా ఈ సంబంధిత ఆంకాలజిక్స్ ఏవైతే ఉంటాయో ప్రైమరీగా చర్యలు చేపడితే మంచిదని దానిపైన ఇప్పుడు పెద్దల తాలూకా వైద్యుల తాలూకా అభిప్రాయాలు తీసుకొని రాష్ట్ర ప్రభుత్వానికి నా సహచర సభ్యురాలు కూడా రావడం జరిగింది. క్యాన్సర్ మీద పిల్లలకు అసలు ఎలాంటి ట్రీట్మెంట్ జరుగుతుంది, వాళ్ళు దాని బారిన పడకుండా ఏమైనా ముందుగానే వ్యాక్సిన్స్ వేసుకోవచ్చా, ఇవన్నీ కూడా తెలుసుకున్నాము. అలాగే వీరి ద్వారా ఏమన్నా గవర్నమెంట్కి రికమెండేషన్స్ ఏమన్నా ఇస్తే చేయడానికి. రక్తదానం ప్రాణదానంతో సమానమని హెచ్డిఎఫ్సి బ్యాంక్ విశాఖ సర్కిల్ హెడ్ మణికంఠ శర్మ అన్నారు. సామాజిక బాధ్యతలో భాగంగా 16వ రక్తదాన శిబిరాన్ని సీతమ్మధారలోని హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఆవరణలో నిర్వహించారు. ఈ శిబిరాన్ని దక్షిణ ఎమ్మెల్యే వంశకృష్ణ శ్రీనివాస్ ప్రారంభించారు. సుమారు 200 మంది స్వచ్ఛందంగా రక్తదానం చేశారని నిర్వాహకులు చెప్పారు. ఏఎస్ రాజా ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంకుల సంయుక్త ఆధ్వర్యంలో శిబిరాన్ని నిర్వహించామన్నారు. 2007 నుంచి మెగా రక్తదాన శిబిరాన్ని తాము దేశవ్యాప్తంగా ఉన్న 6000 బ్రాంచ్లలో నిర్వహిస్తున్నట్టు మణికంఠ శర్మ వెల్లడించారు. 16వ రక్తదాన శిబిరంలో 200 మంది స్వచ్ఛందంగా పాల్గొన్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆపరేషన్స్ హెడ్ చలపతి తదితరులు పాల్గొన్నారు. చాలా పేదలే కాదు, ధనికులకు కూడా ప్రాబ్లం ఉంది. సో ఇలాంటి కార్యక్రమాలు చేస్తాం చాలా హ్యాపీగా ఉంది. మేము కూడా నా బర్త్డే కానీ కాన్ఫిడెంట్ అన్ని బర్త్డే చేస్తూ ఉంటాం. ఈరోజు విశాఖపట్నంలో చాలా కొత్త ఉంటుంది. సో ఈ కార్యక్రమం చేసినందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. భవిష్యత్తులో దేశవ్యాప్తంగా గత 15 సంవత్సరాల నుంచి సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా సిఎస్ఆర్ భాగంగా దేశవ్యాప్తంగా అన్ని శాఖల్లో కూడా ఈ రక్తదాన కార్యక్రమాన్ని గత 15 సంవత్సరాలుగా మా బ్యాంక్ యాజమాన్యం నిర్వహిస్తోంది. ఈ సంవత్సరం 16వ సంవత్సరం ఈరోజు డిసెంబర్ 6వ తారీఖున మొత్తం మాకు భారతదేశ వ్యాప్తంగా మాకు ఉన్నటువంటి 6000 బ్రాంచుల్లో అన్ని బ్రాంచుల్లో కూడా మా యొక్క ఉద్యోగస్తులు, మా ఖాతాదారులు, అలాగే మా యొక్క అందరూ కలిసిమెలిసిగా ఈ రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఇందులో భాగంగా 2007వ సంవత్సరంలో మా బ్యాంకు మొట్టమొదటిగా ఈ యొక్క ఆలోచనని రేకెత్తించి ఎంప్లాయీస్ అందరిలో కూడా రక్తదానం అనేది చాలా ప్రాముఖ్యం కలిగింది. ఎంతో సమాజంలో రక్తం లేక సరైన సమయంలో దొరకక ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారనే ఒక దృక్పథంతో మా యొక్క మేనేజ్మెంట్ అంతా కూడా ఎంప్లాయీస్లో ఈ యొక్క సామాజిక స్పృహని మేల్కొల్పాలనే ఉద్దేశంతో మా అందరికీ కూడా ఈ దిశానిర్దేశాన్ని కలిగించారు. విశాఖ సాగర్ తీరంలోని ఇస్కాన్ దేవాలయంలో ఈ నెల 11వ తేదీన గీతా జయంతి ఉత్సవాలను నిర్వహిస్తున్నామని అధ్యక్షుడు సాంబాదాస్ నీతాయి సేవనీలో తెలిపారు. ఆ రోజు సిరిపురంలోని గురజాడ కళాక్షేత్రంలో భగవద్గీత పుస్తక వితరణ కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నామని చెప్పారు. 1,00,000 గీత దాన మహాయజ్ఞంలో భాగంగా 3000 మంది విద్యార్థులకు ఉచితంగా భగవద్గీత పుస్తకాలను పంపిణీ చేస్తామని చెప్పారు. ఇందుకోసం నగరంలోని పలు కళాశాలల విద్యార్థులను ఆహ్వానించామన్నారు. రామానుజ జిఆర్ స్వామి అనుగ్రహ భాషణం కూడా చేస్తానన్నారు. Program starts at 4 p.m. at Gurjada Kalakshetra on December 11th, and it will be recited total along with the glories, the benefits of reciting Gita. From all the 700 slokas will be recited nicely from 4 o'clock onwards. So we request everybody to participate, and those who are
poor people cannot afford Gita, they'll be given free. But with a promise that they'll keep the Gita nicely and read, and they'll keep the respectful Gita. We request all Visakhapatnam to come and take the blessing, recite, and they're saying that if somebody reads Gita, భీమాప్రభు ఆయన కూడా విశాఖపట్నం వస్తున్నారు. సో వీళ్ళందరూ పెద్దవాళ్ళు ఒక ఆశీర్వాదంతో ఈ దృఢ సంకల్పాన్ని మేము తీసుకున్నాము. అండ్ గీత పంచడమే కాదు, గీత బోధించడం కూడా చాలా అవసరం. ఎందుకంటే ఆ పుస్తకం పంచేస్తే వాళ్ళు ఏదో పెట్టుకుంటూ ఉంచుతారు ఇంట్లో. సో అందుకోసం మేము ఏం చేస్తామంటే మొన్ననే విజ్ఞాన్ కాలేజ్, విజ్ఞాన్ ఎడ్యుకేషనల్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్తోని ఒక MOU సైన్ చేశాము. వాళ్ళ 7,000 స్టూడెంట్స్ని మేము భగవద్గీత బోధిస్తామని మేము ప్రారంభించాము. ఇప్పటికే మొన్ననే 10 days బ్యాక్ 200 స్టూడెంట్స్ ఫస్ట్ తరగతి అనేది మేము కంప్లీట్ చేశాము. సో అలానే నాట్ ఓన్లీ విజ్ఞాన్, అలాంటి ఎన్నెన్నో ఆధ్యాత్మిక కళాశాలలతోనే మేము ఈ యొక్క అరేంజ్మెంట్ చేస్తున్నాము. దేనితోనైతే వాళ్ళ స్టూడెంట్స్కి కూడా మేము పంచడమే కాదు బోధించడం కూడా చేసుకోవాలని అనుకుంటున్నాము. ఎందుకంటే స్వామి వారు మన విశాఖపట్నం అప్పటికే వేయం చేసి ఉంటారు కాబట్టి వారిని కూడా మేము ఆహ్వానించడం జరిగింది. ఇస్కాన్ సాగర్ నగర్ తరఫున వారు కూడా వస్తారు. ఆ రోజు వచ్చి గీత ప్రయోజనం ఏంటి, భగవద్గీత యొక్క ప్రాముఖ్యత ఏంటనేది వారు అనుగ్రహ భాషలో మన విశాఖవాసులందరికీ తెలియజేయడం ఉంటుంది. అదేవిధంగా వారి మంగళాశాసనం కూడా ఉంటుంది. కాబట్టి ఇది అయిన తర్వాత మళ్ళీ మన ఇస్కాన్ సంబంధించినటువంటి చైర్మన్ గారు ఎవరైతే ఉన్నారో, భక్తి వేదాంతకు సంబంధించిన వారు ఎవరైతే ఉన్నారో వారు కూడా బ్లెస్సింగ్స్ ఇస్తారు మన విశాఖవాసులందరికీ. మనకు సహకరించారు ఆ డోనర్స్ అందరికీ సత్కారం వాళ్ళ చేతుల మీద కూడా పుస్తకాలు, భగవద్గీత పుస్తకాలు పంపిణీ చేయడం జరుగుతుంది. తెలుగు రాష్ట్రాల ప్రజలపై శ్రీవారి ఆశీస్సులు ఉండాలని వేడుకున్నట్టు ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో రాష్ట్రం అభివృద్ధి చెందాలని వేడుకున్నట్టు చెప్పారు. ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదాలు తెలుగు ప్రజలందరికీ 2 రాష్ట్రాల్లో బాగుండాలని చెప్పేసి ఆ దేవుణ్ణి ప్రార్థించాము. ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ ఉన్న ఆర్థిక క్లిష్ట పరిస్థితుల నుంచి ఈ స్టేట్ని బయటేయాలని చెప్పేసి ఆ భగవంతుడిని కోరుకోవడం జరిగింది. ఆయన ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పేసి కోరుతున్నాం. తిరుమల శ్రీవారిని ప్రముఖ సింగర్ స్మిత కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా పలువురు భక్తులు ఆమెతో సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి చూపించారు. హ్యూమన్ పాపిలోమా వైరస్ అనేది వ్యాక్సిన్ తోనే తరిమి కొట్టగలమని కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ శివానంద అన్నారు. చైతన్య స్రవంతి స్వచ్ఛంద సేవా సంస్థ, ఏపీ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ సంయుక్తంగా కోటవీధి సమీపంలోని ఫిషర్మెన్ కమ్యూనిటీ హాల్లో క్యాన్సర్ నియంత్రణ హెచ్పివి వ్యాక్సిన్ శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. 9 నుంచి 14 ఏళ్లలోపు వయసు ఉన్న జర్నలిస్టులకు చెందిన ఆడపిల్లలకు ఈ వ్యాక్సిన్ వేయడం ఎంతో అవసరమన్నారు. 40 ఏళ్ల వరకు ఈ వ్యాక్సిన్ వేసుకోవచ్చని, అయితే గర్భిణీలు, అనారోగ్యంతో ఉన్నవారు వ్యాక్సిన్ వేసుకోరాదని సూచించారు. దేశంలో 20% మంది మహిళలు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ తో చనిపోతున్నారని, ఈ వ్యాక్సిన్ తోనే ఆ క్యాన్సర్ ను తరిమి కొట్టగలమని చెప్పారు. జర్నలిస్టుల పిల్లలకు ఈ వ్యాక్సిన్ వేయడం ఎంతో సంతోషంగా ఉందని డాక్టర్ షీరీన్ రెహమాన్ తెలిపారు. అయితే మాత్రం హెల్త్ అనేది ఎంత ప్రాముఖ్యమో చెప్పారు కానీ దీన్ని నేషనల్ వైడ్ మామూలు వ్యాక్సినేషన్ ప్రోగ్రాంలు అయితే చేర్చలేదు. దీనివల్ల ముఖ్యంగా యూరోపియన్ కంట్రీస్ కాకుండా వెనకబడిన దేశాల్లో మహిళలకి వాళ్ళు చాలామంది అవగాహన లేక చనిపోయే వాళ్ళు కానివ్వండి అలా ఉన్నారు. మేము చదువుకునే రోజుల్లో అయితే, నేను కూడా డాక్టర్గా చదువుకునే రోజుల్లో అయితే దీనికి ఒక వైరస్ కారణం అని కూడా మాకు తెలిసేది కాదు. మేము చదువుకున్నప్పుడైతే చిన్నప్పుడే పెళ్లి చేసేస్తారు, చాలా ఎక్కువ మంది పిల్లలు కంటము, లేకపోతే ఎక్కువ మందితో ఆడవాళ్ళు సెక్షువల్గా ఉండటం ఇవన్నీ చెప్పేవాళ్ళు. దానికి ఎలా ఉంటుంది అనే కారణాలే చెప్పేవాళ్ళు. అంతే తప్పించి ఒక చిన్న వైరస్ ఇంత
అనారోగ్యమే కాకుండా ప్రాణాంతకం కూడా అవుతుంది అనేది తర్వాత రీసెర్చ్ల్లో బయటపడటం. పర్ఫెక్ట్ గ్రూప్ని ఎంచుకున్నారు. అందుకు నేను మేడం గారికి కంపల్సరీ నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే మీడియా ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్ విచ్ కెన్ కిల్ ఎనీథింగ్. ఇటువంటి మహమ్మారిని చంపడానికి ఈరోజు మీడియాని ఎంచుకున్నందుకు మేడం మీకు మరొకసారి ధన్యవాదాలు. అండ్ మీడియా మిత్రులందరూ దీనికోసం ఫస్ట్ వచ్చి దానికోసం ఈరోజు ఈ వేదికను అలంకరించి ఇటువంటి ఇంపార్టెంట్ కార్యక్రమాన్ని ప్రజల్లో చైతన్యవంతం చేయడానికి ఈరోజు ఈ కార్యక్రమం మొదలుపెట్టారు చూసారా. దీనికి మిమ్మల్ని డెఫినెట్గా మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. 25% సర్వైకల్ క్యాన్సర్తో బాధపడుతున్నారు. సో ఈ సర్వైకల్ క్యాన్సర్ ఎప్పుడైనా ఏ ఆడవాళ్ళకన్నా రావచ్చు. సో ఆడపిల్లలందరూ ఇది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎన్ఏడి ఉద్యోగుల అక్రమ సస్పెన్షన్ ఎత్తివేయాలని అఖిలపక్ష కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి. సిపిఎం కార్యాలయంలో డిఫెన్స్ కోఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో అఖిలపక్ష కార్మిక సంఘాల నాయకులు బోకవల్లి నాగభూషణం, కుమార్లు మీడియాతో మాట్లాడారు. ఎన్ఏడిలో కార్మికులు చేసిన స్టోరేజ్ ఓటీ ఇవ్వాలని, 6గురిపై పోలీసు కేసు, 36 మందిపై సస్పెన్షన్ ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. దీన్ని అరికట్టడానికి ఎంతోమంది నాయకుల దగ్గరికి చెప్పినప్పటికీ కూడా అది కొనసాగుతూనే ఉంది తప్ప సివిలియన్ కార్మికుల మీద ప్రతిదీ కూడా ప్రతి చిన్న విషయం మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవడం దగ్గర నుంచి చిన్న చూపు చూడడం కూడా ఈ నేవల్ మేనేజ్మెంట్ జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈరోజు డాక్యార్డ్లో మొన్న ఈ మధ్యకాలంలో వాళ్ళకి మన ఎస్బీసీ బ్రిడ్జి దగ్గర సర్దార్ వల్లభాయ్ పటేల్ బ్రిడ్జి మూసిన తర్వాత అక్కడ ఏదైతే అనుకూలంగా ఉందో ఎస్బీసీ బ్రిడ్జి, ఆ బ్రిడ్జి ద్వారా ఓన్లీ డిఫెన్స్ కార్మికులకి మాత్రం ఎలా చేయమని చెప్పి అక్కడ ఆడవాళ్ళందరూ కూడా మేనేజ్మెంట్ దగ్గరకు వచ్చి చెప్పాలని డాక్యార్డ్ గేట్ దగ్గరకు వస్తే ఆ రోజు పెద్ద ఎత్తున వాళ్ళందరూ కూడా చెప్పేటప్పటికి కూడా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం కూడా జరిగింది. అంతకుముందు ఈ ఎస్బీసీ బ్రిడ్జి మీద మన సివిలియన్స్ని కూడా అలౌ చేసిన రోజులు కూడా ఉన్నాయి. మరి ఈ ఒక్క డిఫెన్స్ పాసులు ఉన్న వాళ్ళు కూడా ఎందుకు అలౌ చేయట్లేదు అనేది మరి డిఫెన్స్ వేళ సిఎన్సీ గారు కానీ, ఏఎస్టీ గారు కానీ, ఎస్బీసీ వాళ్ళు కానీ చెప్పాల్సిన ఆవశ్యకత ఉంది. లో ఉన్నటువంటి రక్షణ రంగంలో ఈ మధ్య కాలంలో చాలా ఉద్యోగస్తులకి తీవ్ర వేధింపులు గురవుతూ ఉన్నారు. చిన్న చిన్న కారణాలు చూపి వాళ్ళ మీద ఛార్జ్ షీట్లు ఇవ్వడం, సస్పెండ్ చేయడం పరిపాటిగా మారుతోంది. దేశ చరిత్రలోనే ఎప్పుడూ లేనట్టుగా ఎన్ఏడీలో పనిచేస్తున్న ఉద్యోగస్తుల్ని ఒకేసారి సీజీఎం తప్పుడు కేసులు పెట్టి ఛార్జ్ షీట్లు ఇవ్వడం అనేది మొట్టమొదటిసారి చూస్తున్నాం. 36 మంది మీద, రక్షణ రంగ ఉద్యోగుల మీద ఒక్క ఎన్ఏడీలోనే ఈ రోజున సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారంటే ఇంతకంటే నిర్బంధం ఏమైనా ఉందా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి ఎన్ఏడీ యాజమాన్యానికి, డిఫెన్స్ యాజమాన్యానికి ఈరోజు విశాఖపట్నంలో అఖిలపక్ష కార్మిక సంఘాల తరపున ఒక హెచ్చరిక చేయడం కోసం ఈ మీటింగ్ ఏర్పాటు. హెడ్లైన్స్ మరోసారి. త్వరలో గ్రీన్ హైడ్రోజన్ ను ఏపీ నుంచే ప్రారంభిస్తాం. నేషనల్ కాన్క్లేవ్ ఆన్ డీప్ టెక్ ఇన్నోవేషన్ సెమినార్ లో సీఎం చంద్రబాబు వెల్లడి. విశాఖ వేదికగా జాతీయ స్థాయి ఆర్టీసీ ఉద్యోగుల స్పోర్ట్స్ మీట్ ప్రారంభం. లాంఛనంగా ప్రారంభించిన ఆర్టీసీ చైర్మన్ నారాయణ, డీజీపీ ద్వారకా తిరుమలరావు. దేశానికి దిశానిర్దేశం చేసిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఎల్ఐసి సెంటర్లో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన మంత్రి సత్యకుమార్. తిరుచానూరు పద్మావతి అమ్మవారికి తిరుమల శ్రీవారి సారే 1,11,00,000 విలువైన బంగారు ఆభరణాలతో అలంకరణ. ఇవి ఇప్పటి వరకు నా బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విషయాల కోసం చూస్తూనే ఉండండి ఎస్టీవీ న్యూస్. నమస్తే.